హాయ్ హలో వెల్కమ్ టు మన మాస్టర్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో నిర్వహించినటువంటి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే టీటీసీ ఎంట్రన్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆగస్టు 1వ తారీఖు నుంచి మొదలు పెడితే 6వ తారీఖు వరకు ఎండ్ అయిపోతుంది. 2024 సంవత్సరం సంబంధించిందండి ఈ వీడియో. అయితే ఇప్పుడు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఏమేమి కావాలి మనకు, దానికి సంబంధించిన విషయం ఇక్కడ చూడండి. ఏమేం కావాలండి? కంపల్సరీ మనకు డిఈ సెట్ అండ్ హాల్ టికెట్, అంటే మనం ఫస్ట్ హాల్ టికెట్ కావాలి, ఆ తర్వాత ర్యాంక్ కార్డు కావాలి, ఆ తర్వాత ఎస్ఎస్సి మెమో కావాలి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కావాలి, నెక్స్ట్ బోనఫైడ్ సర్టిఫికేట్ అప్ టు ఇంటర్మీడియట్ ఉండాలి. అయితే ఎవరైతే స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ ఉందనుకుంటున్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి పిఎస్సి, ఎన్సిసి, స్కౌట్స్ ఇలాంటి స్పెషల్ పర్సన్స్ ఎవరు ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనకు ముందే చెప్పుకున్నట్టుగా ఇక్కడ గవర్నమెంట్ డైట్ కాలేజ్లో 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అనేవి మనకు 2024లో అంటే జనరల్గా 12వ తరగతి వరకు చూస్తారండి, ఇంటర్మీడియట్ వరకు. దీనికి మేము కొంతమంది పీజీలు, బీఈడీలు చేసి కూడా డైట్ ఎంట్రన్స్ రాసిన వాళ్ళు ఉంటారు. అయితే అలాంటి వాళ్ళు మనకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏం తీసుకెళ్లాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్గా మనకు చూడండి, ఇక్కడ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, దాని తర్వాత ఎస్ఎస్సి మెమో ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఇంటర్మీడియట్, దీని క్వాలిఫికేషన్ టీటీసీకి కావాల్సిన ఏంటి క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ కదా, సో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ తీసుకెళ్తే సరిపోతుంది. ఇంకా మనకున్న బీఈడీ సర్టిఫికేట్స్ కానీ, డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ, ఆ తర్వాత పీజీ సర్టిఫికేట్స్ కానీ ఇవేవి అవసరం లేదు. సో ఈ సర్టిఫికేట్స్ తీసుకొని మనం వెళ్ళాలి. అవేంటి మళ్ళీ జిరాక్స్ ఏమంటారు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఆ రోజు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలండి. అయితే అవి చెక్ చేసి వెరిఫై చేసుకొని మళ్ళీ మనకే ఇస్తారు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది, టీటీసీ ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.